Dear students, today I am explain about Indian Economic Survey, భారత పరిశ్రమల రంగం అభివృద్ధి గురించి. ఈ పరిశ్రమల రంగాన్ని ప్రధానంగా 4 ఉపరంగాలుగా విభజించారు. These are first one is manufacturing sector, another one is electricity sector, third one is construction, fourth one mining and quarrying. సో ఈ 4 రంగాల్లో మనకు ప్రధానంగా ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి తెలియజేస్తాయి. ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి యొక్క సూచిని తెలియజేస్తుంది. ఇండియన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ భారతదేశం యొక్క పారిశ్రామిక ఉత్పత్తిని కొలవడం తెలియజేస్తుంది. ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ను ప్రధానంగా ఎన్ఎస్ఓ నిర్వహిస్తుంది. ఎన్ఎస్ఓ అనగా నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్. ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందంటే ఎంఓఎస్పిఐ, మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రొడక్షన్ ఇంప్లిమెంటేషన్. సో ఈ ప్రతి నెల విడుదల చేస్తుంది. ప్రతి నెల దేశ పారిశ్రామిక ఉత్పత్తి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ ప్రతి నెల తెలియజేస్తుంది. ఇది బేస్ ఇయర్ 2022-23. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సెక్టోరియల్ క్లాసిఫికేషన్లో ప్రధానంగా 3 రంగాల్లో క్లాసిఫికేషన్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ప్రధానంగా 77.63%, మైనింగ్ 14.37%, ఎలక్ట్రిసిటీ 7.99%. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్లో భాగంగా ఇది ఉపయోగించే విధానం ఆధారంగా 6 రంగాల్లో తెలియజేస్తారు. అంటే వినియోగించిన ప్రధానంగా 6 రంగాల్లో తెలియజేస్తారు. ప్రైమరీ గూడ్స్ 34.5%, ఇంటర్మీడియట్ గూడ్స్ 17.22%, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ 15.33%, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్ 12.34%, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 12.84%, క్యాపిటల్ గూడ్స్ 8.22%. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండెక్స్లో భాగంగా ప్రధానంగా 8 కోర్ సెక్టార్స్ ఉన్నవి. ఈ 8 కోర్ సెక్టార్స్ భారతదేశ పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ 8 కోర్ సెక్టార్స్ ఏంటంటే 8 కోర్ సెక్టార్స్లో అత్యధిక నుంచి అత్యల్పం వరకు డిసెండింగ్ ఆర్డర్లో చూసినట్లయితే పెట్రోలియం రిఫైనరీ 28%, ఎలక్ట్రిసిటీ 19%, స్టీల్ 17%, కోల్ 10%, క్రూడ్ ఆయిల్ 8%, న్యాచురల్ గ్యాస్ 6%, సిమెంట్ 5%, ఫెర్టిలైజర్స్ 2.63%. సో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ అనేవి పారిశ్రామిక ఉత్పత్తికి ప్రధాన భూమిక. 8 కోర్ ఇండస్ట్రీస్ వాటా 40.27%గా ఉంది. ఈరోజు 8 కోర్ ఇండస్ట్రీలు భాగంగా మనకున్నటువంటి ఈ ఇండస్ట్రీస్లో మొదటిది సిమెంట్ ఇండస్ట్రీస్ గురించి చెప్దాం. సిమెంట్ ఇండస్ట్రీస్ మనకి వాటా 5.37% ఉంది. సిమెంట్ ఇండస్ట్రీస్ ప్రపంచంలో 2వ స్థానం, మొదటి స్థానం చైనాగా ఉంది. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే మనం వివిధ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీస్ పరంగా మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ 600 మిలియన్ టన్నులుగా ఉంది. ఫైనాన్షియల్ 25 అంటే 453 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. మరి క్యాపిటల్ కన్జంప్షన్ ఇండియా పర్ క్యాపిటల్గా తలసరి సిమెంటు 290 కేజీలు ఉంది. వరల్డ్ యావరేజ్ చూసినట్లయితే 540 కేజీలు ఉంది. తలసరి సిమెంట్ వినియోగం 290 కేజీలు ఇండియాలో ఉపయోగిస్తుంటే ప్రపంచంలో 540 కేజీలు వినియోగిస్తున్నారు. నెక్స్ట్ కోర్ ఇండస్ట్రీ భాగంగా ఉక్కు అంటే స్టీల్ ఇండస్ట్రీ చూసినట్లయితే ప్రపంచంలో 2వ స్థానంలో స్టీల్ తయారీలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 2025-26 గ్రోత్ చూసినట్లయితే క్రూడ్ స్టీల్ 11.7%, ఫినిష్డ్ స్టీల్ 10.8%, కన్జంప్షన్ 7.8%. ఈ స్టీల్ ఉత్పత్తిని పెంచడం కోసం భారతదేశం పిఎల్ఐ స్కీమ్ను ప్రొవైడ్ చేసింది. పిఎల్ఐ మీన్స్ ప్రొడక్షన్ లింకేజ్ ఇన్సెంటివ్. అంటే ఇప్పుడు వరకు ఏదైనా స్కీమ్ స్టార్ట్ చేస్తే ఆ స్కీముకు ముందుగా లోన్లు ఇవ్వడం ద్వారా ఆ ఇండస్ట్రీ పెట్టకపోవచ్చు. కానీ పిఎల్ఐ స్కీమ్ ప్రకారం ప్రొడక్షన్ లింకేజ్ యూనిట్ మీన్స్ ఒక సంస్థ స్థాపించిన తర్వాత
ఆ సంస్థ వస్తువులు ఉత్పత్తి చేసిన తర్వాత ఆ ఉత్పత్తి ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తే అంత ఇన్సెంటివ్ ఇస్తామని ప్రోత్సహించే స్కీము. దీని ప్రకారం స్టీల్ ఇండస్ట్రీ 6,322 కోట్లు కేటాయించింది. నెక్స్ట్ కోల్ ఇండస్ట్రీ బొగ్గు 8 కోర్ ఇండస్ట్రీస్లో భాగంగా బొగ్గు బొగ్గు పరిశ్రమ ఎనర్జీ షేర్లో మన యొక్క భారతదేశ ఇంధన అవసరాల్లో ప్రస్తుతం కోల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కోల్ 55% షేరుగా ఉంది ఎనర్జీ సెక్టార్లో. ఎనర్జీ మనకు ఉపయోగపడే ఎనర్జీ ఇంధన రంగంలో 55% కోల్ నుంచే మన అవసరాలు తీరుతున్నాయి. సో ప్రధానమైనటువంటి ఇంధన వనరుల్లో మన కోల్ 55% మన అవసరాలు తీరుస్తుంది. ఎలక్ట్రిసిటీ 74% ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ 74% ఉత్పత్తి అయ్యేది కోల్ ఇండస్ట్రీస్ అంటే థర్మల్ ప్లాంట్స్ నుంచి వస్తుంది. అంటే బొగ్గు పరిశ్రమ ద్వారా మనకు బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగేది 74% జరుగుతుంది. రిమైనింగ్ 26% అనగా విండ్ ఎనర్జీ, హైడల్ ఎనర్జీ అంటే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి, రిమైనింగ్ 26% ద్వారా మనకు వస్తుంది. ఫైనాన్షియల్ 25 ప్రొడక్షన్ ఎంతంటే కోల్ ప్రొడక్షన్ 1047 మెట్రిక్ టన్నులుగా ఉంది. నెక్స్ట్ కోర్ ఇండస్ట్రీస్లో భాగంగా కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్. కెమికల్స్ అంటే మన రసాయనాలు, మరి పెట్రోకెమికల్స్ అంటే పెట్రోలియం నుంచి తీసే ఉత్పత్తుల్ని పెట్రోకెమికల్స్ అంటారు. ఇవి 3 రకాలుగా ఉంటాయి కెమికల్స్: బేసిక్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఆగ్రో కెమికల్స్. మరి పెట్రోకెమికల్స్ ఎగ్జాంపుల్ ఇథిలీన్, ప్రొపలీన్, బెంజీన్, ఇవి మనకు ఎగ్జాంపుల్స్గా ఉంటాయి. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ అనగా ఇతర వస్తువుల ఉత్పత్తికి ఉపయోగించే వస్తువులు మనం క్యాపిటల్ గూడ్స్ సెక్టార్గా భావిస్తాం. ఇందులో ఎగ్జాంపుల్స్ మనం అంటే ఈ మెషినరీ ఉపయోగించి కొత్త వస్తువులు తయారు చేస్తాం. ప్లాంట్ ఎక్విప్మెంటు, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంటు, పవర్ ఎక్విప్మెంట్గా మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో భారతదేశం అత్యధిక టూ వీలర్స్ ఉపయోగిస్తున్నాం. అలాగే ప్యాసింజర్ వెహికల్స్ 3rd ప్లేస్లో ఉన్నాం. ఎంప్లాయ్మెంట్ 3 crores ఉంది. ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వల్ల ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. జిఎస్టీ షేర్ 15, అంటే ఈ ఆటోమొబైల్స్ అమ్మడం ద్వారా 15% జిఎస్టీ, మన మొత్తం జిఎస్టీలో 15% పొందుతున్నాం. అలాగే ఎక్స్పోర్ట్స్ ఫైనాన్షియల్ ఇయర్ 25 5.3 మిలియన్ వెహికల్స్ మనం ఉత్పత్తి చేసి పంపించాం. ఈవీ స్కీమ్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ స్కీమ్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అవి ఎఫ్ఏఎంఈ అంటే మనకు వచ్చేసరికి ఎఫ్ఏఎంఈ అబ్రివేషను అలా ఒకసారి చూడండి. ఎఫ్ఏఎంఈ అబ్రివేషను ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎఫ్ఏఎంఈ పిఎల్ఐ మీన్స్ ప్రొడక్షన్ లింకేజ్ ఇన్సెంటివ్. ఆటో స్కీమ్కు ఉంది. అంటే పిఎల్ఐ స్కీమ్స్ 2 రకాలుగా ఉంది. పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటో స్కీము, పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఏసీసీ బ్యాటరీ స్కీము. అలాగే పిఎం ఈ బస్ సేవ, అలాగే పిఎం ఈ డ్రైవ్ స్కీమ్. ఇలాంటివన్నీ కూడా ఈవీ వెహికల్స్ని ప్రోత్సహించడానికి భారతదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్. ఇందులో ఫేమస్ అయినటువంటిది ఎఫ్ఏఎంఈ. ఎఫ్ఏఎంఈ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి ఫ్రెండ్స్ నేను ఒక 30 MCQ క్వశ్చన్స్ తయారు చేశాను. మరి 30 MCQ క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ఇండస్ట్రియల్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వేలో భాగంగా ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేను మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లెవెల్లో తయారు చేసాం. ఈ 30 క్వశ్చన్స్లో నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్: పరిశ్రమల రంగంలో ప్రధాన ఉపరంగాల సంఖ్య ఎంత? పరిశ్రమ రంగంలో ప్రధాన ఉపరంగాల సంఖ్య 4. అంటే ఆన్సర్ బి. ప్రధాన ఉపరంగాలు మీకు తెలుసుగా ఫ్రెండ్స్: మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఎలక్ట్రిసిటీ సెక్టార్, మైనింగ్ అండ్ క్వారింగ్. అలాగే మనకు వచ్చినటువంటి 4వ సెక్టార్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ సెక్టార్. సో మరొకసారి ఈ 4 ప్రధాన ఉపరంగాలు గుర్తుపెట్టుకోండి: మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఎలక్ట్రిసిటీ సెక్టార్, కన్స్ట్రక్షన్ సెక్టార్, మైనింగ్ అండ్ క్వారింగ్ సెక్టార్. సెకండ్ క్వశ్చన్: భారత పరిశ్రమ రంగంలో ఉపరంగం కానిది. అంటే ఈ 4 రంగాలు ఉపరంగం కానిది ఏముంది ఇక్కడ? అగ్రికల్చర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది,
మైనింగ్ ఉంది, అగ్రికల్చర్ లేదు. ఇక్కడ మైనింగ్ ప్లేస్లో మనకు ఎలక్ట్రిసిటీ ప్లేస్లో అగ్రికల్చర్ పెట్టాడు. సో రాంగ్ ఆన్సర్, అంటే కరెక్ట్ ఉపరంగం కానిది ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ అగ్రికల్చర్. క్వశ్చన్ నెంబర్ 3, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ను విడుదల చేసిన సంస్థ ఏది? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సరు బి. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఐఐపి యొక్క ఆధార సంవత్సరం ఏది? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ యొక్క ఆధార సంవత్సరం 2022-23. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్లో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో అత్యధిక వాటా ఉన్న రంగం ఏది? అత్యధిక వాటా ఉన్న రంగం మ్యానుఫ్యాక్చర్ రంగం. మ్యానుఫ్యాక్చర్ రంగమే మనకు అత్యధిక వాటా ఉంది. ఇది వచ్చేసరికి మనకు 77% ఉంది, 77%. సో మ్యానుఫ్యాక్చరింగ్ 77%, 77% ఉంది మ్యానుఫ్యాక్చర్. చాలా ఇంపార్టెంట్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో అత్యధిక వాటా ఉన్న రంగం మ్యానుఫ్యాక్చరింగ్. కరెక్ట్ ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 6, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మైనింగ్ రంగం వాటా ఎంత? మైనింగ్ రంగం వాటా ఎంత? 14%, 14.37%. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఎలక్ట్రిసిటీ వాటా ఎంత? ఎలక్ట్రిసిటీ రంగం వాటా సుమారు 8%, అంటే 7.99%. 7.99%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. క్వశ్చన్ నెంబర్ 8, యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్. అంటే మనం పరిశ్రమల్లో వినియోగం ఆధారంగా మొత్తం విభాగాలు ఎన్నంటే 6 విభాగాలు. వినియోగ ఆధారంగా మొత్తం భాగాలు ఎన్నంటే 6 విభాగాలు వినియోగం ఆధారంగా. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 మనకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తయారీకి భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల ఏ విధంగా తెలుసుకునే దానికి ప్రధానంగా ఎన్ని రంగాలు ఉన్నాయంటే 8 రంగాలు ఉన్నాయి. ఆ 8 రంగాలను ఏమని పిలుస్తారు? కోర్ ఇండస్ట్రీస్ అంటారు. మరి కోర్ ఇండస్ట్రీస్ యొక్క వాటా ఎంత అంటే 40.27, అంటే 40% ఉంది కోర్ ఇండస్ట్రీస్ యొక్క వాటా. ఈ కోర్ ఇండస్ట్రీస్లో అత్యధిక వెయిటేజ్ ఉన్నటువంటి రంగం ఏదంటే పెట్రోలియం అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్. సో దాన్ని కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ అని పిలుస్తున్నాము. సో ఈ 10వ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ సి. 11వ క్వశ్చన్, భారతదేశం సిమెంట్ ఉత్పత్తిలో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? సిమెంట్ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. భారతదేశంలో సిమెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, అంటే వివిధ పరిశ్రమలు ఎక్కడెక్కడ పెట్టారు, వాటి నుంచి మనకు ఎంత సిమెంట్ ఉత్పత్తి కావచ్చున అంచనా ప్రకారం ఇది మనకు 690 మిలియన్ టన్నులు, 690 మిలియన్ టన్నులుగా ఉంది. సో అలాగే భారతదేశంలో తలసరి సిమెంట్ వినియోగం ఎంత అంటే సలసరి సిమెంట్ వినియోగం 290 కేజీలు. మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 540 కేజీలు ఉంది. మంది 290 కేజీలు తలసరి వినియోగం ఆధారంగా. ప్రపంచ సిమెంట్ వినియోగం ఎంత? 540 కేజీలు. నెక్స్ట్ బిట్టే, ప్రపంచ సగటు సిమెంట్ వినియోగం 540 కేజీలు అయితే భారతదేశం 290 కేజీలుగా ఉంది. క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానం అంటే, క్రూడ్ స్టీల్ అంటే ముడి ఉక్కు ఉత్పత్తిలో ఎన్నో స్థానం ఉందంటే 2వ స్థానంలో ఉంది. మరి స్పెషాలిటీ స్టీల్ కోసం పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింకేజ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రకారం స్పెషాలిటీ స్టీల్ కోసం ఏ సంవత్సరము అంటే మనకు స్పెషాలిటీ స్టీల్ కోసం స్కీమ్ పిఎల్ఐ స్కీమ్ అమలుపరిచిన సంవత్సరం ఏదంటే 2021. అలాగే క్వశ్చన్ నెంబర్ 17, మిషన్ కుకింగ్ కోల్ లక్ష్యం ఏ సంవత్సరం నాటికి మనం మిషన్ కుకింగ్ కోల్ లక్ష్యం ఏ సంవత్సరంగా ఉందంటే కరెక్ట్ ఆన్సర్ 2030. అంటే 2030 నాటికి మనం కుకింగ్ కోల్ని పూర్తిగా సాధించాలి. ఇప్పుడు చాలా కొరతగా ఉంది, అందుకోసం 2030 నాటికి మనం మిషన్ కుకింగ్ కోల్ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆన్సర్ బి. 17వ క్వశ్చన్ బి. 18వ క్వశ్చన్ నెంబర్ 18, భారతదేశం మొత్తం ఇంధన వినియోగంలో బొగ్గు వాటా ఎంత? అంటే మన ఇంధన రంగంలో అవసరాలు తీరుస్తున్నటువంటి శాతం 50%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి. క్వశ్చన్ నెంబర్ 19, భారతదేశ విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు ఆధారిత వాటా ఎంత? బొగ్గు ఆధారిత ప్లాంట్ల వాటా ఎంత? ఆన్సర్ 74%. డి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 74%. అంటే భారతదేశం ఇంధన వినియోగంలో బొగ్గు వాటా ఎంత అంటే 55%. విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు ఆధారిత ప్లాంట్లు అంటే హైడల్ ప్రాజెక్ట్స్, ఈ తర్వాత మనకు టైడల్ ప్రాజెక్ట్స్ కాకుండా ఓన్లీ బొగ్గు ఉత్పత్తి ప్లాంట్లు అయితే 74%. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. క్వశ్చన్ నెంబర్ 20,
ఫైనాన్షియల్ 25లో భాగంగా బొగ్గు ఉత్పత్తి ఎంత జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి 1047.52 మెట్రిక్ టన్నులు. క్వశ్చన్ నెంబర్ 21. పెట్రోకెమికల్స్ తయారీలో ప్రధాన ముడి పదార్థం ఏది? ముడి పదార్థం అంటే మనందరికీ తెలుసు పెట్రోలియం నుంచి దాదాపు చాలా ప్రొడక్ట్స్ వస్తాయి. పెట్రోలు, డీజిలు, కిరోసిన్, తారు అన్నీ వస్తాయి. సో ముడి పదార్థం ఏంటి? పెట్రోలియం. క్వశ్చన్ నెంబర్ 22. పెట్రోకెమికల్స్ ఉదాహరణ ఏమిటి? పెట్రోలియం నుంచి తీసిన కొన్ని కెమికల్స్ ఉదాహరణ చెప్పమన్నాడు. ఉదాహరణకు ఇథలిన్, బెంజీన్ ఇవన్నీ ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇథలిన్. షుగరు, సిమెంటు, స్టీలు డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 23. కెమికల్స్ రంగం తయారీలో జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత వాటా? అంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 8.1%. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏమిటి? ఇతర వస్తువుల తయారీకి వినియోగించే వస్తువులను క్యాపిటల్ గూడ్స్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. క్వశ్చన్ నెంబర్ 25. కింది వాటిలో క్యాపిటల్ గూడ్ ఏది? ఇతర వస్తువుల తయారీకి ఏం వాడతాం? మెషినరీ వాడతాం. సో ఫుడ్ తింటే అది ఉత్పత్తి కాదు కదా. సో టీవీ ఆల్రెడీ ఫైనల్ ప్రోడక్ట్, కారు ఫైనల్ ప్రోడక్ట్. ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించేది మెషినరీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. క్వశ్చన్ నెంబర్ 26. టూ వీలర్స్ తయారీలో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? టూ వీలర్ తయారీలో భారత్ మొదటి స్థానంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 27. ఆటోమొబైల్ రంగం ఉపాధి శాతం ఎంత? ఆటోమొబైల్ రంగం ద్వారా భారతదేశం యొక్క నిరుద్యోగులు ఎంత ఉపాధి పొందుతున్నారంటే 3 కోట్లు. సో క్వశ్చన్ నెంబర్ 28. ఆటోమొబైల్ రంగంలో ద్వారా ప్రభుత్వానికి వస్తున్నటువంటి జిఎస్టీ ఆదాయ వాటా ఎంత? అంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్ 15%. మన జిఎస్టీ, భారతదేశంలో జిఎస్టీ వసూల్లో 15% వాటా ఆటోమొబైల్ రంగం నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 29. ఫైనాన్షియల్ 25లో వాహన ఎగుమతులు ఎంత అంటే కరెక్ట్గా 5.3 మిలియన్స్. క్వశ్చన్ నెంబర్ 30. లాస్ట్ క్వశ్చన్. ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్రోత్సహించే పథకం ఏది? ఫేమ్ స్కీమ్ అంటే ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫేమ్ మీన్స్, వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.